గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన ఇండియాకి సంబంధించినటువంటి మన దేశస్థులైనటువంటి టాప్ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు ఎవరు అని అంటే ఎక్కువగా మన దేశంలో క్రిప్టో కరెన్సీని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉంటూ క్రిప్టోని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనేసి అనునిత్యం వీడియోస్ చేస్తున్నటువంటి పర్సన్స్ అన్నమాట. వాళ్ళు ఈ క్రిప్టో బిల్ రన్ కోసము ఎటువంటి కాయిన్స్ను హోల్డ్ చేయాలి అనేసి సజెషన్స్ అనేది ఇచ్చారనమాట. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా దరిదాపు ఒక్కొక్క మూడు కాయిన్స్ అనే వాటిని సజెస్ట్ చేశారు. ఆ మూడు కాయిన్స్ దరిదాపు ఒక 10 నుంచి 15 మంది సజెస్ట్ చేశారు. అన్ని కాయిన్స్ కలిపి 15 నుంచి 20 కాయిన్స్ అయ్యాయండి. ఆ కాయిన్స్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కామన్గా ఒకే కాయిన్ని మళ్ళీ సజెస్ట్ చేశారు. కొంతమంది ఎవరు సజెస్ట్ చేయనటువంటి వేరువేరు కాయిన్స్ అనే వాటిని సజెస్ట్ చేశారనమాట. అవన్నీ కలిపి ఒక లిస్టులా ప్రిపేర్ చేశాను. ఆ లిస్ట్లో దరిదాపు 15 నుంచి 18 కాయిన్స్ అనేవి వచ్చాయి. ఆ కాయిన్స్ ఏంటి, లాంగ్ టర్మ్లో అవి ఏ విధంగా మనకు ప్రాఫిట్ ఇవ్వబోతున్నాయి, ఎంత ఇవ్వచ్చు, తర్వాత ఏ ఎక్స్చేంజెస్లో దాని అవైలబిలిటీ ఉంది, దాంతోపాటు వాటి కరెంట్ ప్రైస్ ఎంత ఉంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మనకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి మెయిన్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను 2 పేజెస్లో రాసి ఉంచానండి. అవి 2 కలిపి 18 కాయిన్స్ అనేవి వచ్చాయి. సో వాటిలలో మొదటిది ఇథీరియం, రెండోది ఓషియన్ ప్రోటోకాల్, నెక్స్ట్ది ఆర్బిట్రమ్, తర్వాత మ్యాటిక్ కాయిన్, తర్వాత బిఎన్బి, అవలాంచే ఎవాక్స్ అని కూడా అంటారు, తర్వాత జూపిటర్ జేయూపీ అని ఉంటుంది ఎక్స్చేంజెస్లో నేమ్ షార్ట్కట్లో, తర్వాతది ఫ్యాంటమ్ ఎఫ్టిఎం అని ఉంటుంది, తర్వాత ఇంజెక్టివ్ని ఐఎన్జే అని ఉంటుంది ఎక్స్చేంజెస్లో వాటి నేము, తర్వాత కార్డానోని ఏడిఏ అని కూడా అంటారు. ఇవి ఫస్ట్ 10 కాయిన్స్ అండి వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి వాటిలలో. తర్వాత ఇంకొక 8 కాయిన్స్ ఉన్నాయి, అవి ఇక్కడే సెకండ్ లిస్ట్లో పెట్టాను. అవేంటి అంటే బిట్ కాయిన్, యాప్టోస్ ఏపీటీ, తర్వాత పోల్కాడాట్ డిఓటీ, తర్వాత మ్యాంటా నెట్వర్క్, సెయి, వైజీజీ, ఆండో, యాస్టర్. ఈ కాయిన్స్ అనేవి టోటల్గా 18 కాయిన్స్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలలో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే మనం అన్ని కాయిన్స్ని ఖచ్చితంగా బై చేసి హోల్డ్ చేయలేము. సో అట్లీస్ట్ టాప్ 5 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి అన్నా మనం అట్లీస్ట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే ఇథీరియము, ఓషియన్ ప్రోటోకాలు, ఆర్బిట్రము, మ్యాటిక్, బిఎన్బి, తర్వాత అవలాంచే. సో ఈ 6 కాయిన్స్ కూడా మంచి ప్రాఫిట్ అనేవి ఇవ్వబోతున్నాయి. దాంతోపాటు ఆ 10-15 మంది క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిస్టులో ఈ కాయిన్స్ని చెప్పారనమాట. వాళ్ళు టాప్ 3 కాయిన్స్ సజెస్ట్ చేస్తే ప్రతి ఒక్కరి లిస్టులో కూడా అట్లీస్ట్ ఈ 6 కాయిన్స్లలో ఖచ్చితంగా ఒక కాయిన్ అనేది ఉందన్నమాట. సో ఆ లిస్టులో నుంచి ఫస్ట్ కాయిన్ చూసుకుంటే ఇథీరియం అనేది ఉందండి. సో ఇథీరియం కరెంట్ ప్రైస్ అనేది $3,145 లేకపోతే $3,145 USDT అని ఉంది. సో అందరి ఎస్టిమేషన్ ప్రకారం ఈ ఇథీరియం అనేది చాలా తొందరలో ఈజీగా 10,000 USDTకి టచ్ అవ్వబోతుంది అనేసి అందరు చెప్తున్నారనమాట. దానికి రీజన్ ఏంటి అని అంటే ఇథీరియం ఎకోసిస్టమ్ మీద చాలా బిగ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇథీరియంలో అప్గ్రేడ్స్ అనేవి ఈ విధంగా రీసెంట్గా చాలా జరిగాయన్నమాట. సో దానివల్ల ఇథీరియం కాయిన్ అనేది చాలా ఫాస్ట్గా, అంటే బిట్ కాయిన్ దాని యొక్క ఆల్ టైమ్ హై, అంటే రీసెంట్ బుల్ రన్లో అందరి ఎస్టిమేషన్స్ ప్రకారం బిట్ కాయిన్ అనేది 2 lakhs USDTని $150,000 నుంచి $2 లక్షల వరకు బిట్ కాయిన్ అనేది టచ్ అవ్వబోతుంది అనేసి అందరు ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ బిట్ కాయిన్ కంటే ఫాస్ట్గా ఇథీరియం అనేది $10,000ని రీచ్ అవుతుంది అనేసి
ప్రతి ఒక్క క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పే విషయం అండి. సో అందుకని చెప్పేసి అన్నిటికంటే ఫస్ట్ పొజిషన్లో ఇథీరియం ఉంచారు. ఇథీరియం తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి కాయిన్ ఏంటి అంటే ఓషన్ ప్రోటోకాల్. ఈ ఓషన్ ప్రోటోకాల్ యొక్క కరెంట్ ప్రైస్ అనేది 0.9 USDTగా ఉంది ప్రస్తుతానికి. సో రీసెంట్గా ఇది హయ్యెస్ట్ 1.6744 USDTకి టచ్ అయింది. దీనికి రీజన్ ఏంటి అంటే ఓషన్ ప్రోటోకాల్ తర్వాత దాంతోపాటు ఇంకొక 2 క్రిప్టో కరెన్సీ కాయిన్స్ కలిపి ది బిగ్గెస్ట్ మెర్జ్ ఇన్ క్రిప్టో కరెన్సీ. ఒక 3 క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అనేవి బిగ్ ప్రాజెక్ట్స్ అనేవి కలిసి ఒక పెద్ద అనుసంధానం అనేది జరిగిందండి. దానివల్ల దీని హయ్యెస్ట్ ప్రైస్ అనేది 1.6744కి రీచ్ అయింది. అక్కడ నుంచి ఇప్పుడు దరిదాపు ఒక 50% అయితే కరెక్షన్ అనేది జరిగిందనమాట. సో దీని ఎస్టిమేషన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ లిస్ట్లో చెప్పబోయే ప్రతి కాయిన్ కూడా మినిమం ఈ బుల్ రన్ అయిపోయేలోపు మేబీ అది 6 months టైం పట్టొచ్చు, లేకపోతే 1 year టైం పట్టొచ్చు, మినిమం 5x అనేవి ఖచ్చితంగా రిటర్న్స్ ఇస్తాయి అనేసి అందరు చెప్పేది. సో అంటే ఇప్పుడు 0.9 లేకపోతే $1 ఓషన్ ప్రోటోకాల్ వేసుకున్న దరిదాపు ఒక 6 monthsలో ఇది 5x ప్రాఫిట్ ఇవ్వబోతుంది అనేసి అందరి ఐడియా అండి. అది ప్రతి ఒక్క క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ యొక్క అభిప్రాయం. తర్వాత 3వ పొజిషన్లో ఉన్నది ఆర్బిట్రమ్ అండి. ఈ ఆర్బిట్రమ్కి షార్ట్ కట్ ARB. సో ఇది కూడా బైనాన్స్, బైబిట్, క్యూకాయిన్ 3 ఎక్స్చేంజెస్లో అవైలబుల్గా ఉంది. ప్రస్తుతానికి దీని కరెంట్ ప్రైస్ అనేది $1గా ఉందన్నమాట. సో దీని ప్రైస్ ఎస్టిమేషన్కి కారణం ఏంటి అంటే ఇది రీసెంట్గా టైఅప్ అవుతున్నటువంటి గ్రేట్ గేట్ ప్రాజెక్ట్స్. దాంతోపాటు ఇక్కడ చూస్తే మనకు లోయెస్ట్ ప్రైస్ ఆర్బిట్రమ్ది జస్ట్ $0.5 ఉంది. కరెంట్ ప్రైస్ అనేది $1 ఉంది. అంటే లోయెస్ట్ ప్రైస్ కంటే జస్ట్ 1 టైం మాత్రమే ఎక్కువ ప్రైస్లో ఉంది. సో ఆల్ టైమ్ హైయెస్ట్ అయితే $2.4 అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతానికి కరెంట్ ప్రైస్ అనేది $1. సో హైయెస్ట్ ప్రైస్ కంటే కూడా ఇంకా 1.5x తక్కువ ప్రైస్లో ఉంది. సో ఈ కాయిన్ కూడా దరిదాపు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, 5x రిటర్న్స్ అయితే ఇవ్వచ్చు అనేసి క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క అభిప్రాయం. సో తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి కాయిన్ ఏదైనా ఉంది అంటే మ్యాటిక్ కాయిన్. దీన్ని పాలిగాన్ అని కూడా అంటారు. ఇది కూడా క్రిప్టో యొక్క 3 టాప్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో బైనాన్స్, బైబిట్, క్యూకాయిన్ 3 కూడా లిస్ట్ అయ్యి ఉంది. సో ఇక్కడ దీని గురించి మనం డిస్కస్ చేస్తే ఇది లాస్ట్ బుల్ రన్లో దరిదాపు $0.0030 ఉన్నది. సో ఇది బైనాన్స్లో చూపిస్తున్న డేటా అంతకంటే చాలా తక్కువ ఉన్నదన్నమాట. ఇది బైనాన్స్లో లిస్ట్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా దరిదాపు 200 టైమ్స్ అనేది దీని వాల్యూ అనేది పెరిగింది. సో లాస్ట్ బుల్ రన్లో హయ్యెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి ఆల్ట్ కాయిన్ ఏదన్నా ఉంది అని అంటే అది మ్యాటిక్ కాయినే. సో నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కాయిన్ యొక్క వాల్యూ అనేది జస్ట్ 80 పైసా ఉండి ఉన్నది లాస్ట్ బుల్ రన్లో. దాని తర్వాత బుల్ రన్ ఎండింగ్ అయ్యే టైంకి ఇది ₹180 హయ్యెస్ట్ ప్రైస్కి అనేది రీచ్ అయిందనమాట. ₹180 హయ్యెస్ట్ ప్రైస్కి రీచ్ అయింది. సో లాస్ట్ బుల్ రన్లో బిగ్గెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఆల్ట్ కాయిన్ ఏదన్నా ఉంది అని అంటే అది మ్యాటిక్ కాయిన్ అండి. సో ఈసారి అంత ప్రైస్ ఎస్టిమేషన్ చేయకపోయినా అట్లీస్ట్ ఇప్పుడుండే ప్రైస్ నుంచి 10x మినిమం రిటర్న్స్ అనేది ఇస్తుంది అనేసి ప్రతి ఒక్క క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ యొక్క అభిప్రాయం. సో ఇక్కడ నుంచి 10 times పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు $0.7 ఉంది కదా, ఇక్కడ నుంచి మినిమం ఒక $7కి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. సో తర్వాత లిస్ట్లో ఉన్నటువంటి కాయిన్ ఏదైనా ఉంది అంటే అది BNB టోకెన్ అండి. ఈ BNB టోకెన్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే, బైనాన్స్ వాళ్ళ యొక్క నేటివ్ టోకెన్. సో ఇది స్టార్ట్ అయింది $0.5తో స్టార్ట్ అయిందండి. తర్వాత లాస్ట్ టైం బుల్ రన్లో ఈ కాయిన్ యొక్క వాల్యూ అనేది $4 ఉంటున్నది స్టార్టింగ్లో. తర్వాత బుల్ రన్ ఎండింగ్ అయ్యే టైంకి $4 నుంచి $691కి రీచ్ అయింది. అంటే దరిదాపు 250 టైమ్స్ అనేది ఈ టోకెన్ అనేది 250 టైమ్స్ అనేది పెరిగిందనమాట. సో ఈసారి కూడా ప్రతి ఒక్కరి అభిప్రాయం ఏంటి అని అంటే
బిఎన్బి అనేది ఎప్పుడైతే బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతుందో క్రిప్టోలో, అప్పుడు బైనాన్స్లో ప్రతి చోట నుంచి కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఇన్వెస్ట్ చేయనటువంటి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ అమౌంట్ హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళు ఎక్స్ట్రా మనీని మన బైనాన్స్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా అప్పుడు బైనాన్స్ యొక్క హోల్డింగ్స్ అనేవి ఆటోమేటిక్గా చాలా ఎక్కువ పెరుగుతాయి, క్రిప్టో హోల్డింగ్స్. దానివల్ల బిఎన్బి టోకెన్ అనేది మిగతా క్రిప్టో కాయిన్స్తో పోలిస్తే ఈజీగా మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. సో ఇది ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి $608 అనేది ఉంది. ఇది ఈజీగా ఒక 20x అంటే ఇప్పటికంటే కూడా 20 టైమ్స్ ఎక్కువ ప్రైస్కి రీచ్ అవబోతుంది అనేసి ప్రతి ఒక్కరి అభిప్రాయం. సో మన లిస్ట్లో ఉన్నటువంటి టోకెన్స్లో 6వ టోకెన్ ఏదన్నా ఉంది అంటే అది ఎవాక్స్. ఈ ఎవాక్స్ టోకెన్ని అవలాంచే అసలు నేము, షార్ట్కట్లో ఎవాక్స్ టోకెన్ అని అంటారు. దీని యొక్క కరెంట్ ప్రైస్ అనేది $35.38 ఉంది. సో దీని లోయెస్ట్ ప్రైస్ ఏంటి అంటే 0.85, బైనాన్స్లో $0.85 ఉన్నది. లాస్ట్ బుల్ రన్లో ఇది $147కి రీచ్ అయిందనమాట. తర్వాత రీసెంట్గా కరెక్షన్స్ ఈ బేర్ మార్కెట్లో లోయెస్ట్ అనేది $8కి రీచ్ అయింది. సో $8 నుంచి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఒక $65 వరకు రికవరీ అయిందండి. సో ఈ కాయిన్ కూడా ఈ బుల్ రన్లో మినిమం 5x రిటర్న్స్ అనేది ఇవ్వబోతుంది అనేసి అందరి అభిప్రాయము. సో ఇవండి మన లిస్ట్లో ఉన్నటువంటి టాప్ 6 కాయిన్స్. టోటల్గా ఇక్కడ 18 కాయిన్స్ అనేది నేను పెట్టాను మన వీడియోలో. సో ఈ 18 కాయిన్స్లలో అట్లీస్ట్ నేను మీకు సజెషన్ చేసేది ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ ద్వారా ఇన్ని టోకెన్స్ని మనం హోల్డ్ చేయడానికైతే అవ్వదు. ఈ 18 టోకెన్స్ని అట్లీస్ట్ మనం హోల్డ్ చేసే టోకెన్స్లో ఈ ఫస్ట్ 6 ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని సో మీ దగ్గర ఉంటే అది ఒకసారి ఏ ప్రైస్లో హోల్డ్ చేశారు అనేసి, ఏ ప్రైస్లో మీరు కొనున్నారు, సో కొన్న దగ్గర నుంచి ఇప్పటివరకు పోర్ట్ఫోలియో నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా అనేది చెక్ చేసుకోండి. దాంతోపాటు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొత్తగా టోకెన్స్ని కొనుక్కొని హోల్డ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఈ టాప్ 6 టోకెన్స్లో అట్లీస్ట్ 1 or 2 టోకెన్స్ని మీరు బై చేసి హోల్డ్ చేసి ఉంచుకోండి. సో ఇది జస్ట్ మీకు సజెషన్ మాత్రమే అండి నా వైపు నుంచి. ఎందుకు అంటే నేను క్రిప్టో వీడియోస్ అనేవి చూస్తూ ఉంటాను. కొంతమంది నాకు పర్సనల్గా కాల్ చేసి మంచి టోకెన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళందరి కోసం ఈ వీడియో చేశాను. సో క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం డేంజర్. ఎప్పుడైనా కానీ మనం ఏం చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు తగ్గ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయాలి. లక్షల్లో ఎప్పుడు చేయకూడదు, వేలల్లో కూడా చేయకూడదు. ఒకవేళ వేలల్లో ఎవరైనా చేయదలుచుకున్నా కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఆ అమౌంట్ అనేది సపోజ్ ఒక 5,000 రూపీస్ ఉంటే 5,000 రూపీస్లో నుంచి జస్ట్ 10% మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కాయిన్ అనేది ఏమన్నా డౌన్ఫాల్ అయితే, ఒక 30% 40% కరెక్షన్ అనేది అయితే ఇంకొక 5,000 రూపీసో లేకపోతే 2,000 రూపీసో దానికి మళ్ళీ యాడ్ చేసి యావరేజ్ చేసి వదిలేయాలి అండి. సో మన దగ్గర అమౌంట్ లేనప్పుడు పక్కన వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవడము, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ నుంచి తీసుకొని వచ్చేసి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడము, ఇవన్నీ ఏం జరుగుతుంది అని అంటే క్రిప్టో చాలా వాలటైల్ మార్కెట్, పెరుగుతుంది తగ్గుతుంది ఏమైనా అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే మీరు ఏదన్నా చేయదలుచుకుంటే చాలా తక్కువ అమౌంట్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ పాజిటివ్కి వెళ్తే ఒక 6 months కానీ 8 monthsలో కానీ 1 yearలో కానీ పాజిటివ్గా వెళ్తే 5x రిటర్న్స్ అనేవి మీకు వస్తే మీరు ఇమీడియట్గా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ అది 100 times వెళ్తుంది, లేకపోతే 20 times వెళ్తుంది, లేకపోతే 50 times వెళ్తుంది అనేసి అలా వెయిట్ చేసి మళ్ళీ మన పోర్ట్ఫోలియో అనేది నెగిటివ్గా వెళ్ళే వరకు ఉంచుకోకండి. సో ఇది నా తరపు నుంచి మీకు సజెషన్ అండి. ఏదో ఒక చిన్న వీడియో చేయాలనుకున్నాను, చేశాను. ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.